హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు విషయం చెప్పదలిచాను. నేను అనుకోకుండా లైబ్రరీకి వెళ్ళి బుక్ చదివాను. అందులో రచయిత ఓ మాట ఇలా చెప్తా ఉన్నాడు. ఆయన ఒపీనియన్ మాత్రం నా ఒపీనియన్ కాదు. నెగిటివ్గా ఆలోచించుకోకండి. ఆయన ఏమంటాడంటే, బయలాజికల్గా అబ్బాయి మైండ్ సెట్ అమ్మాయి మైండ్ సెట్ వేరు వేరు అంటాడు. అంటే మనం పుట్టక ముందు, అంటే స్టార్టింగ్ స్టేజ్లో అబ్బాయిల్ని ఫిజికల్గా స్ట్రాంగ్గా నేచర్ అనేది డిజైన్ చేసింది అంటాడు. ఎందుకంటే ఫుడ్, షెల్టర్, ప్రొటెక్షన్ ఈ మూడు తను కోరుకున్న అమ్మాయికి ఇవ్వడానికి నేచర్ అబ్బాయికి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంచింది. అదే అమ్మాయిని మెంటల్గా స్ట్రాంగ్గా ఉంచింది. అలాగే అబ్బాయి తన శక్తితో తెచ్చిన ఫుడ్, షెల్టర్, ప్రొటెక్షన్ని అమ్మాయి ఎక్స్పీరియన్స్ చేసి అబ్బాయికి కావాల్సిన ఆనందాలు ఇవ్వడానికి అమ్మాయిని నేచర్ డిజైన్ చేసింది అంటాడు. కానీ తర్వాత టైం మారే కొద్దీ, అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ మైండ్ సెట్, ఆలోచనలు నేచర్కి అగెనిస్ట్గా మారిపోతూ రావడం వల్ల అమ్మాయి ఆలోచించిన విధంగా అబ్బాయి ఆలోచించట్లేదు, అబ్బాయి ఆలోచించిన మైండ్ సెట్లో అమ్మాయి ఆలోచించట్లేదు. అంటే ఒకరికొకరు ఈక్వల్గా ఆలోచించుకోవడం వల్ల ఏమవుతుందంటే నేచర్కి అగెనిస్ట్గా ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి అంటాడు. అందువల్ల అబ్బాయి ఏ విధంగా ఆలోచిస్తాడంటే, అమ్మాయికి ఎక్కువ స్పేస్ ఇచ్చినా కూడా తన కంట్రోల్లో ఉండదు. బికాస్ బయలాజికల్గా వాళ్ళకి ఎక్కువ డిజైర్స్ ఉంటాయి. సో అందుకే మన పూర్వీకులు కూడా కొన్ని నియమాలు పెట్టి వాళ్ళని గడప కూడా దాటనీయకుండా వంటింట్లో పరిమితం చేయడం, ఇట్లాంటి ఆలోచన ధోరణితో ఉంచారు అని మన పూర్వీకుల మీద నిందని రుద్దే ప్రయత్నం చేశారు. అంటే మన పూర్వీకులు ఫ్యూచరిస్టిక్గా ఆలోచించారు అని చెప్పే ప్రయత్నాన్ని రచయిత చెప్తూ వచ్చాడు. అలాగే ఒక అబ్బాయిగా నేను కొన్ని చెప్పకూడదు, కానీ ఇలాంటివన్నీ చెప్పాలనుకున్నాను. ఆ రచయిత ఎవరో కానీ కాస్త అమ్మాయిలకి నారో మైండెడ్గా ఉంటాడు, కానీ అబ్బాయిలకి బ్రాడ్ మైండెడ్గా ఉంటాడని కోరుకుంటున్నాను. బాయ్.